హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రవి ఛానల్. ఫ్రెండ్స్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 లో భాగంగా మన హైదరాబాద్ లో టోటల్ గా 4 మ్యాచెస్ జరగబోతున్నాయి. ఈ 4 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ వచ్చేసి జిమ్ఖానా గ్రౌండ్ లో జరుగుతాయి. ఇంకా 2 మ్యాచెస్ వచ్చేసి ఉప్పల్ స్టేడియం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం జరుగుతాయి. బరోడా తరపు నుంచి హార్దిక్ పాండ్యా అయితే రేపు మ్యాచ్ అయితే ఆడడం చాలా కష్టం. రేపైతే ఆడడం లేదు నా దేశంత వరకు. అండ్ పంజాబ్ నుంచి కూడా అభిషేక్ శర్మ కూడా మ్యాచ్ ఆడడం కష్టమే. వీళ్ళిద్దరూ మ్యాచ్ అనేవి ఆడడం లేదు. ఎందుకు ఆడడం లేదంటే వీళ్ళిద్దరూ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ T20 వచ్చేసి కటాక్ లో జరగబోతుంది డిసెంబర్ 9th కి. డిసెంబర్ 9th జరిగే మ్యాచ్ కోసం డిసెంబర్ 6th కే ప్లేయర్స్ అందరూ కటాక్ లో అసెంబ్లీ అయితే అవ్వాలన్నమాట, రిపోర్ట్ అయితే చేయాలి. దానికోసం చాలా మంది ప్లేయర్స్ ఇంటర్నేషనల్ కి సెలెక్ట్ అయ్యారు కదా T20s కి. ఈ రోజే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది రేపు అయితే బయలుదేరుతున్నారు. నా దేశంతో వరకు వీళ్ళిద్దరూ రేపు మ్యాచెస్ అయితే ఆడడం లేదు. ఇక మ్యాచెస్ చూసుకుంటే ఏమేమి ఉన్నాయంటే జిమ్ఖానా గ్రౌండ్ లో వచ్చేసి 9 AM కి ఒక మ్యాచ్ ఉంది, 1:30 PM కి ఒక మ్యాచ్ ఉంది. 9 AM కి వచ్చేసి గుజరాత్ వర్సెస్ పుదుచ్చేరి టీంల మధ్య అయితే మ్యాచ్ ఉంది. అండ్ 1:30 PM కి వచ్చేసి బరోడా వర్సెస్ హర్యానా టీంల మధ్య అయితే మ్యాచ్ ఉంది. ఈ 2 మ్యాచ్లు జిమ్ఖానా గ్రౌండ్ లో జరుగుతాయి. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మన ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి మ్యాచ్లు వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి 11 AM కి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ టీంల మధ్య జరుగుతుంది. ఈ టీంలో ఈ స్క్వాడ్ లో వచ్చేసి ఉర్విల్ పటేల్ లాంటి ప్లేయర్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే 4 PM కి అంటే 4:30 PM కి పంజాబ్ వర్సెస్ సర్వీసెస్ మ్యాచ్ జరుగుతుంది. అఫీషియల్ మధ్య లేడు రమన్దీప్ సింగ్ అండ్ ప్రభ్సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ లాంటి ప్లేయర్స్ అయితే మనము ఈసారి అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ రేపు డిసెంబర్ 6 కి జరగబోయేటువంటి మ్యాచ్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి. ఈ అప్డేట్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.